మనం ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించామా అంటే మనలో ఉన్న కోపంగాని బద్ధకంగాని ఇలాంటి చెడు అలవాట్లను వదిలించుకోవడానికి మనం విపరీతంగా కష్టపడతాం కదా. ఎన్నో పుస్తకాలు చదువుతాం, వీడియోలు చూస్తాం. కాని ఆ తప్పులు చేయడం మాత్రం మనకెలాంటి కష్టం లేకుండా చాలా సహజంగా జరిగిపోతుంటుంది. అవునవును, నిజమే. ఎవరిమీదైనా కోపడ్డానికి మనం ప్రత్యేకంగా ట్యూషన్ తీసుకోనవసరం లేదు కదా. అది దానంతటదే వచ్చేస్తుంది. కరెక్ట్. అదేంటో తప్పు చేయడం చాలా తేలికగా అనిపిస్తుంది, కాని సరైన దారిలో నడవడం మాత్రం ఆ కొండను ఢీకొట్టినంత కష్టంగా అనిపిస్తుంది. అసలు మన మానవ నైజం ఎందుకిలా తయారైంది అన్నది పెద్ద ప్రశ్న. ఖచ్చితంగా. ఆ ప్రశ్నకు సమాధానం మన మెదడులోని ప్రాథమిక కండీషనింగ్లో దాగి ఉంది. మనం ఏ విషయంగైతే పదే పదే చేస్తామో అది మనకు సహజ స్వభావంగా మారిపోతుంది. మంచి చేయాలని ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఆచరణలోకి వచ్చేసరికి ఆ పాత కండీషనింగ్ మళ్లీ తెరపైకి వస్తుంది. ఉద్దేశ్యానికి ఆచరణకు మధ్య ఉండే ఈ పెద్ద గ్యాప్ గురించి ఈరోజు మనం విశ్లేషించబోయే మూల సమాచారంలో చాలా అద్భుతంగా వివరించారు. రైట్. ఈనాటి మన లోతైన విశ్లేషణలో మనం సరిగ్గా ఈ అంతరం గురించే మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మన ముందున్న మూల సమాచారం డిసెంబర్ 15, 2002న అవ్యక్త బాబ్ దాదా ఇచ్చిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశం. ఈ డాక్యుమెంట్లో ప్రధాన అంశం లక్ష్యము మరియు లక్షణాల సమానత. అంటే ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకోవడం మాత్రమే కాదు, దానికి తగ్గట్టుగా మన నిజ జీవితంలో ప్రాక్టికల్గా లక్షణాలను ఎలా తీసుకురావాలి అన్నది ఈనాటి మన మిషన్. ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టం చేసుకోవాలి. పైకి చూడటానికి ఇది ఒక ఆధ్యాత్మిక ప్రవచనంలా కనిపించినా దీనిలో ఉన్న సైకాలజీ చాలా యూనివర్సల్గా ఉంటుంది. ఆధునిక మానవుని మానసిక ఎదుగుదలకు, ముఖ్యంగా సెల్ఫ్ అవేర్నెస్కు ఇది ఒక రోడ్ మ్యాప్ లాగా పనిచేస్తుంది. అవును. మనం పాత అలవాట్లను ఎందుకు వదులుకోలేకపోతున్నాం, వాటిని ఎలా మార్చుకోవచ్చు అనేది ఇందులో చాలా క్లియర్గా చెప్పారు. దీన్ని మనం మొదటి పాయింట్ నుండే మొదలుపెడదాం. ఈ మూల గ్రంథం ప్రారంభంలోనే స్వమానము అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ప్రస్తావించారు. భగవంతుని ద్వారా మనుషులకు స్వమానాల మాల లభిస్తుందని చెప్పారు. ఇక్కడే ఒక పవర్ఫుల్ పాయింట్ రైజ్ చేశారు: నాలెడ్జ్ఫుల్ మరియు కేవలం నాలెడ్జబుల్ మధ్య ఉన్న తేడా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అవును కదా. దీన్ని నేను చదువుతున్నప్పుడు నాకొక సూపర్ హీరో అనాలజీ గుర్తొచ్చింది. అంటే మన దగ్గర ఒక పవర్ఫుల్ సూపర్ హీరో సూట్ ఉందని మనకు తెలియడం ఒక ఎత్తు, ఆ సూట్ వేసుకుని ఆ పవర్ని నిజంగా ఉపయోగించడం ఇంకో ఎత్తు. ఇక్కడ కేవలం నా దగ్గర సూట్ ఉంది అని తెలుసుకోవడం నాలెడ్జబుల్ అవ్వడం, కాని ఆ సూట్ ధరించి పనులు చేయడమే నాలెడ్జ్ఫుల్ అవ్వడం కదా. సరిగ్గా చెప్పారు. ఈ తేడాను మానసిక శాస్త్రపరంగా చూస్తే దీన్నే మనం కాగ్నిటివ్ డిసోనెన్స్కి పరిష్కారం అంటాం. ఓ, కాగ్నిటివ్ డిసోనెన్స్ కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఎప్పుడైతే మనకొక విషయం తెలుసో కాని దాన్ని మనం ప్రాక్టికల్గా ఆచరించమో అప్పుడు మన మనసులో ఆటోమేటిక్గా ఒక అపరాధ భావన, అంటే ఒక గిల్ట్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఈ డాక్యుమెంట్లో నిశ్చయము మరియు ఆత్మిక నశ అనే 2 పదాలను వాడారు. నిశ్చయము అంటే నాకీ విషయం తెలుసు అనే జ్ఞానం. ఆత్మిక నశ అంటే ఆ జ్ఞానాన్ని ఆచరించడం ద్వారా వచ్చే ఆత్మవిశ్వాసం లేదా ఒక పాజిటివ్ ఎనర్జీ. రైట్. అంటే ఆత్మల లక్ష్యం బాబా సమానంగా అవ్వడం అని ఇందులో చెప్పారు కాబట్టి ఆ లక్ష్యానికి తగ్గట్టుగా ప్రాక్టికల్ జీవితంలో మన ప్రవర్తన కూడా అంతే సమానంగా ఉంటేనే ఆ స్వమానం నిలబడుతుంది అంటారు. ఖచ్చితంగా. అలా లేకపోతే అది కేవలం ఒక ఊహగానే మిగిలిపోతుంది కదా. నిజమే. అయితే లక్ష్యం వినడానికి బాగానే ఉంది, నేను భగవంతుని సమానంగా మారాలి, నాలో చెడు ఉండకూడదు అని అనుకోవడం చాలా గొప్ప విషయం. కానీ ప్రాక్టికల్గా మనం ఎందుకు ఫెయిల్ అవుతాము? ఇక్కడే అసలైన మానసిక సంఘర్షణ గురించి ఒక సూటి అయిన సమాధానం ఇచ్చారు. మనుష్యులకు 63 జన్మల నుండి వస్తున్న అలవాటు వల్ల దేహాభిమానం అంటే బాడీ కాన్షియస్నెస్ అనేది ఒక నేచర్గా మారిపోయింది అని చెప్పారు. అంటే స్వభావంగా మారిపోయింది అని. అవును. ఈ 63 జన్మలనేది ఒక మెటఫర్ లాగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది నిన్నమొన్నటి అలవాటు కాదు, ఎన్నో వందల సంవత్సరాలుగా మనుషుల సబ్కాన్షియస్ మైండ్లో పాతుకుపోయిన కండిషనింగ్. అందుకే ఆ దేహాభిమానం, కోపం, స్వార్థం ఇవన్నీ ఇప్పుడు మనకు చాలా న్యాచురల్ అయిపోయాయి. వాటికోసం మనం ప్రత్యేకంగా కష్టపడక్కర్లేదు. అవును, మన ప్రవర్తన అంతా ఈ సహజత్వం చుట్టే తిరుగుతుంటుంది. మనం చూస్తే ఎవరైనా తప్పు చేసినప్పుడు నా ఉద్దేశం అది కాదు, అది నా నేచర్ అని తమను తాము సమర్థించుకోవడం మనం తరచుగా వింటుంటాం. అంటే ఆ చెడు అలవాటును వారు తమ ఐడెంటిటీగా అంగీకరించేశారన్నమాట. అదే కదా, నా నేచర్ ఇంతే అని ఫిక్స్ అయిపోతారు.
ఎగ్జాక్ట్లీ. దీని బ్రేక్ చేయడమే ఈ డాక్యుమెంట్ ముఖ్య ఉద్దేశ్యం. దేహాభిమానం ఎలాగైతే న్యాచురల్ అయిపోయిందో, దేహీ అభిమానం అంటే సోల్ కాన్షియస్నెస్ కూడా అంతే న్యాచురల్ కావాలి అని ఇందులో ప్రతిపాదించారు. ఇది వినడానికి బాగుంది, కానీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది మన కంప్యూటర్లోని పాత డీఫాల్ట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రాం లాంటిది కదా. చెడు అలవాట్లు ఎలాంటి కష్టం లేకుండా బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటాయి. ఆ ప్రోగ్రాంని మనం బలవంతంగా ఆపాలని చూస్తే ఆ సిస్టమ్ క్రాష్ అవుతుంది. రైట్. అంటే మనం కోపాన్ని బలవంతంగా ఆపుకుంటే అది ఇంకో రూపంలో బయటపడుతుంది. మరి ఈ పాత సాఫ్ట్వేర్ని కంప్లీట్గా డిలీట్ చేసి కొత్తది ఇన్స్టాల్ చేయడం నిజంగా సాధ్యమేనా? 100% సాధ్యమే. దానికి ఈ డాక్యుమెంట్ ఒక అద్భుతమైన సైకలాజికల్ కీనిచ్చింది. అదేమిటంటే, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. వావ్! ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. చాలా డీప్గా ఉంది. అవును గదా. మనకిష్టమైన పని చేస్తున్నప్పుడు గంటల తరబడి చేసినా అలుపు రాదు. అదే ఇష్టం లేని పని 5 నిమిషాలు చేసినా నరకంగా ఉంటుంది. మనం మన పాత డీఫాల్ట్ ప్రోగ్రామ్ని మార్చాలని కేవలం విల్ పవర్తో ప్రయత్నిస్తే అది చాలా శ్రమతో కూడుకున్న పని. అవును, విల్ పవర్ అనేది ఒక బ్యాటరీ లాంటిది అంటారు. అది త్వరగా డ్రైన్ అయిపోతుంది. సరిగ్గా చెప్పారు. కాని బలవంతునిపై లేదా ఉన్నతమైన లక్ష్యంపై ఉన్న అపారమైన ప్రేమతో ఆ ప్రయత్నం చేసినప్పుడు అందులో శ్రమ అనిపించదు. ఆ ప్రేమ అనే ఫోర్స్ ఈ పాత దేహాభిమాన సాఫ్ట్వేర్ని ఆటోమేటిక్గా ఓవర్రైడ్ చేస్తుంది. ఈ పాయింట్ని వివరించడానికి ఇందులో బ్రహ్మబాబా ఉదాహరణ కూడా ఇచ్చారు. ఆయన ప్రతి పని చేస్తూ, నడుస్తూ, తిరుగుతూ కూడా ఆ దేహీ అభిమాని స్థితిని ఎలా సహజంగా ఉంచుకున్నారో చెప్పారు. అంటే ఆయన బలవంతంగా కాదు, ప్రేమతో ఆ స్థితిని సహజం చేసుకున్నారన్నమాట. సరే, ఈ పాత సాఫ్ట్వేర్ని తొలగించడానికి ఒక చిన్న ప్రాక్టికల్ ఫార్ములాను కూడా ఇందులో ఇచ్చారు కదా. అదే 3 పదాల మంత్రం: నిరాకారి, నిరహంకారి, నిర్వికారి. అవును, చాలా పవర్ఫుల్ మంత్రమిది. ఈ 3 పదాలను మనస, వాచ, కర్మణ గుర్తుంచుకోవాలి అని చెప్పారు. ముఖ్యంగా ఫరిష్తాగా అంటే ఏంజలిక్గా అవడానికి నిరహంకారిగా ఉండటం అత్యంత ముఖ్యమని ఇందులో నొక్కి చెప్పారు. ఇక్కడ నాకొక చిన్న డౌట్ వస్తోంది. మనం పెద్ద పెద్ద ఫిలాసఫీ పుస్తకాలు చదువుతాం, థెరపీ సెషన్స్ తీసుకుంటాం, కానీ ఇక్కడ మొత్తం జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోలేకపోయినా కేవలం ఈ 3 పదాలను గుర్తుంచుకుంటే చాలు అంటున్నారు. ఇవి నిజంగా ఒక మనిషి ప్రవర్తనను మార్చగలవా? ఖచ్చితంగా మార్చగలవు. ఎందుకంటే మన బ్రెయిన్ ఎప్పుడూ కాంప్లెక్స్ విషయాల కంటే సింపుల్గా ఒక ట్రిగ్గర్లాగా పనిచేసే విషయాలను త్వరగా ప్రాసెస్ చేస్తుంది. ఈ 3 పదాలు మన మైండ్లో ఒక ఫిల్టర్లాగా పనిచేస్తాయి. ఉదాహరణకు, మీరు ఆఫీస్లో ఉన్నారు, ఒకరు మీ ఐడియాను రిజెక్ట్ చేశారనుకుందాం. వెంటనే కోపమొచ్చేస్తుంది కదా. ఆ క్షణంలో నేను నిరహంకారిని అనే ఫిల్టర్ని అప్లై చేస్తే ఆ కోపం వెనుకున్నది నా ఐడియాను రిజెక్ట్ చేశారన్న అహంకారం మాత్రమే అని అర్థమవుతుంది. అహంకారం అంటే కేవలం నేనే గొప్ప అని విర్రవేగడం మాత్రమే కాదు. ఎవరైనా ఏమైనా అన్నప్పుడు ఫీల్ అవ్వడం, హర్ట్ అవ్వడం కూడా అహంకారమే. డాక్యుమెంట్లో దీన్నే దేహభానము మరియు దేహ అహంకారము యొక్క సూక్ష్మరూపాలు అని పిలిచారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే స్థూలమైన కోపాలు, ఆవేశాలను మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకుంటాం, కానీ లోపల ఎక్కడో ఒక మూల నన్ను గుర్తించలేదు, నాకు గౌరవం దక్కలేదు అనే సూక్ష్మమైన అహంకారం ఉంటుంది. దాన్ని పట్టుకోవడానికే ఈ ఫిల్టర్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అలాగే ఇంకో పదం నిరాకారి. అంటే మనల్ని మనం ఒక శరీరంలాగా, ఒక హోదాలాగా కాకుండా కేవలం ఒక ఆత్మలాగా చూడటం. ఎవరైతే నిరహంకారిగా ఉంటారో వారు మాత్రమే నిరాకారిగా ఉండగలరు అని ఒక లింక్ ఇచ్చారు. ఇక 3వ పదం నిర్వికారి. అంటే స్వార్థం, లోభం లేకుండా కర్మలు చేయడం. సరిగ్గా గమనిస్తే ఈ 3 పదాల ఫార్ములా వల్ల ప్రాక్టికల్గా 3 మార్పులొస్తాయని ఇందులో విశ్లేషించారు. 1, మన మాటల్లో వినయం వస్తుంది. 2, కర్మలలో సేవాభావం వస్తుంది. 3, ఇతరులతో మనకున్న సంబంధాలలో ఎప్పుడూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్ అంటే శుభభావన ఉంటుంది. ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దాన్ని లక్ష్యము మరియు లక్షణాల సమానత అంటారు. రైట్. సరే, మనల్ని మనం ఈ 3 పదాల ఫిల్టర్తో క్లీన్ చేసుకున్నామనుకుందాం. ఆ తర్వాతేంటి? మనం సొసైటీలో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి? ఇక్కడే ఈ డాక్యుమెంట్లో సేవాకు సంబంధించిన ఒక సరికొత్త నిర్వచనమిచ్చారు. వాచ అంటే కేవలం మాటల ద్వారా కోర్సులు చేయించడం కాదు, ప్రతి ఆత్మకు కావాల్సిన శక్తిని నింపే కోర్స్ అంటే
ఫోర్స్ కోర్స్ ఇవ్వాలి అని బాబ్దాదా సందేశమిచ్చారు. అవును, ఆధునిక కాలంలో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయింది. ఎక్కడ చూసినా మోటివేషనల్ స్పీకర్లు, కోచ్లు సలహాలిచ్చేవాళ్లే. కాని జనాలకు కావలసింది ఇంకో సలహా కాదు, ఆ సలహాను పాటించడానికి అవసరమైన మానసిక శక్తి. అవును అవును, ఇది చాలా నిజం. ఇతరులకు జ్ఞానాన్ని ఇవ్వడం వేరు, ఆ జ్ఞానాన్ని ఆచరించే శక్తిని బదిలీ చేయడం వేరు. బాబ్దాదా చెప్తున్నది ఇదే. మీ మాటలు వినడానికి బాగున్నాయని ఎదుటివారనడం కాదు, మీతో మాట్లాడాక మాకు ఏదో ఒక శక్తి వచ్చినట్లు అనిపిస్తోంది అని వారు అనుభూతి చెందాలి. అంటే ఇది కరెక్ట్గా ఒక మోటివేషనల్ స్పీచ్కి, ఒక రియల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి మధ్యున్న తేడా లాంటిది. కానీ ఎవరికైనా మనం శక్తిని ఇవ్వాలి అంటే ముందు ఆ శక్తి మన దగ్గర ఉండాలి కదా. ఖాళీ గ్లాసులోంచి ఎవరికీ నీళ్లు పొయ్యలేము కదా. కరెక్ట్. ఇక్కడే ఇంకొక లాజిక్ కూడా ఇచ్చారు. ఇతరులకు ఈ ఫోర్స్ కోర్స్ చేయించే ముందు ఆ కోర్సును ముందుగా తమకు తాము చేసుకోవాలి అని. నాయకత్వ లక్షణాలకు ఇది చాలా అవసరం కదా. మనకు మనం ఆ శక్తిని అనుభూతి చెందితేనే దాని ఇతరులకు వైబ్రేషన్స్ ద్వారా బదిలీ చేయగలం. ఇక్కడ నాయకత్వం అనే పదం చాలా కీలకమైనది. ఎందుకంటే డాక్యుమెంట్ రెండో భాగంలో వ్యక్తిగత మార్పు గురించి కాకుండా సమాజంపై ఒక పెద్ద ఇంపాక్ట్ను ఎలా సృష్టించాలి అనే దానిపై దృష్టి పెట్టారు. ఇందులో టీచర్లకు ఒక స్పష్టమైన టార్గెట్ ఇచ్చారు, తమ సేవలో మైక్లను అలాగే వారసులను తయారు చెయ్యాలి అని. ఓ, మైక్లు మరియు వారసులు. ఈ కాన్సెప్ట్ చదువుతుంటే నాకు కరెక్ట్గా మోడర్న్ పబ్లిక్ రిలేషన్స్ స్ట్రాటజీ గుర్తొచ్చింది. అవునా, ఎలా? సాధారణంగా ఏ సంస్థైనా తమ గురించి తాము ప్రచారం చేసుకోవాలి అనుకుంటుంది. కాని ఇక్కడ వ్యూహం వేరు. మన గురించి మనం డబ్బా కొట్టుకోవడం కాదు, సమాజంలో గుర్తింపు ఉన్న బయటి వ్యక్తులను మన బ్రాండ్ అంబాసిడర్లుగా లేదా మైకులుగా తయారు చెయ్యాలి. ఆ డాక్యుమెంట్లో ఒక వాక్యముంది, భగవంతుడొచ్చారు అని మీరు చెప్తే జనాలు సాధారణంగా తీసుకుంటారు. అదే మీ తరఫున అధికారంతో ఇంకొకరు చెప్తే దానికి విలువ ఉంటుంది అని. అవును అవును, ఇది చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ. సమాజంలో మార్పు తీసుకురావటానికి మన వాయిస్ కంటే మన ద్వారా ప్రభావితమైన వారి వాయిస్ ఎక్కువ పనిచేస్తుంది. దాన్ని ఇందులో నగారా మ్రోగుతుంది అని వర్ణించారు. కరెక్ట్. ఇక్కడ మైకులు ఎంత ముఖ్యమో వారసులు కూడా అంతే ముఖ్యం అని చెప్పారు కదా. ఎగ్జాక్ట్లీ. మైకులు కేవలం సందేశాన్ని వ్యాప్తి చేస్తారు, కానీ వారసులు ఆ లక్ష్యాలను తమ భుజాలపై వేసుకుని నడిపిస్తారు. సేవ అంటే కేవలం జనాలను పోగుచేయడం మాత్రమే కాదు, ఆ సింహాసనం అధిష్ఠించే రాజులు మరియు రాణులను అంటే బలమైన నాయకులను తయారు చేయడమే అసలైన సేవ అని బాబ్దాదా స్పష్టం చేశారు. అలాగే రాబోయే శివరాత్రి నాటికి ఇలాంటి మైకులను తయారు చేయాలని ఒక టార్గెట్ కూడా ఇచ్చారు. దీంట్లో చతుర్భుజ విష్ణురూపం గురించి కూడా ఒక అద్భుతమైన ప్రస్తావన ఉంది. పాండవులు మరియు శక్తులు అంటే పురుషులు మహిళలు ఇరువురూ కలిసి ఒక కంబైన్డ్ స్వరూపంగా ఉండి ఎలా సేవలందించాలో వివరించారు. అవును, అంటే సమాజంలో మార్పు తీసుకురావడానికి పురుష స్త్రీ శక్తులు రెండూ సమన్వయంతో ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్లాలి అనేదేనర్థం. ఎవరి అహంకారాలు వారికి లేకుండా 4 చేతులు కలిగిన ఒక విష్ణుమూర్తిలాగా ఆ కోఆర్డినేషన్ ఉండాలి. ఇదంతా ఒకెత్తైతే ఈ మొత్తం క్రమంలో మధుబన్ నివాసుల పాత్రను బాబ్ దాదా గుర్తించిన విధానం చాలా ఎమోషనల్గా అనిపించింది. నిజమే. తెర వెనుక ఉండి ఎవరికీ కనిపించకుండా బ్యాక్ ఎండ్లో పనిచేసేవాళ్ల గురించి ఈ డాక్యుమెంట్ చివర్లో ప్రత్యేకంగా మాట్లాడారు. మధుబన్లో నిరంతరం మనస వాచ కర్మణ సేవ చేసే నివాసుల కృషిను కొనియాడారు. మధుబన్ లేకపోతే ఈ సేవాదారులందరూ ఎక్కడికి వస్తారు, ఎలా ఉంటారు అంటూ వారి అలుపెరగని సేవకు కృతజ్ఞతలు తెలిపారు. అవును, నాయకులు ప్రచారం చేసే మైకులు ఎంత ముఖ్యమో వారికి వేదిక ఏర్పాటు చేసే తెరవెనుక సేవాదారులు కూడా అంతే ముఖ్యం గదా. ఖచ్చితంగా. కృతజ్ఞత అనేది ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంత అవసరమో ఇది మనకు తెలియజేస్తోంది. మనం దాదాపు ఈ లోతైన విశ్లేషణ ముగింపు దశకు చేరుకున్నాం. ఒక్కసారి మనం ఈరోజు నేర్చుకున్న విషయాలను రిఫ్లెక్ట్ చేసుకుంటే, భగవంతుడు ఇచ్చిన స్వమానాన్ని ప్రాక్టికల్గా ఆచరించడం, పాత దేహాభిమాన సాఫ్ట్వేర్ని బలవంతంగా కాకుండా ప్రేమతో మార్చుకోవడం, 3 పదాల మంత్రంతో మనసును ఫిల్టర్ చేసుకోవడం, అలాగే ఇతరులకు కేవలం మాటలు కాకుండా శక్తిని బదిలీ చేయడం. ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో గమనిస్తే ఇదొక కంప్లీట్ ఎకోసిస్టమ్ లాగా అనిపిస్తుంది. ముందు మనల్ని మనం మార్చుకోవడం, తర్వాత మన చుట్టూ ఉన్నవారికి శక్తిని ఇవ్వడం, ఆ తర్వాత సమాజంలో ఇంపాక్ట్ క్రియేట్ చేయడం. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది.
కానీ ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ని వదిలేయకూడదనుకుంటున్నాను. ఈ మూలగ్రంథం చివర్లో ఆత్మిక ఎక్సర్సైజ్ గురించి ఒక ప్రస్తావన ఉంది. బాప్ దాదా ఏమన్నారంటే, మనం పనులు చేసుకుంటూనే, డ్యూటీలో ఉంటూనే ఒక్క క్షణంలో ఈ దేహ భావం నుండి బయటపడి నిరాకారి మరియు ఫరిష్టా స్థితికి మారాలి అని. అవును, ఇది చాలా కష్టమైన అభ్యాసమే. అదే కదా, ఇది వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలో టెలిపోర్ట్ అయినంత ఫాస్ట్గా అనిపిస్తుంది. కాని ఇదెలా సాధ్యం? ఆఫీస్లో ఫుల్ టెన్షన్లో ఉన్నాం, లేదా ఇంట్లో గొడవ పడుతున్నాం. ఆ క్షణంలో ఒక్క సెకండ్లో ఆ టెన్షన్ మొత్తాన్ని వదిలేసి ఏంజల్లాగా ఎలా మారిపోగలం? అసలు ఆ స్విచ్ ఆఫ్ మెకానిజం ఎలా పనిచేస్తుంది అంటారు? ఇది మనం సైకాలజీలో చూస్తే డిసోసియేషన్ లేదా థర్డ్ పర్సన్ అబ్జర్వేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది. మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యకు మన ఐడెంటిటీని ముడిపెట్టేస్తాం కదా, నేను కష్టాల్లో ఉన్నాను అని ఫీలవుతాం. అవును. కానీ ఈ ఫరిష్ట స్థితి లేదా 1 సెకండ్ స్విచ్ ఆఫ్ అభ్యాసం అంటే ఏమిటంటే, మన జీవితాన్ని మనం ఒక నాటకంలాగా బయట నుండి చూడటం. ఒక నాటకంలో రాజుపాత్ర వేసిన వ్యక్తికి లోపల నేనొక నటుడిని మాత్రమే అనే స్పృహ ఎలా ఉంటుందో, అలాగే మన రోజువారీ జీవితంలో ఎన్ని పనులు చేస్తున్నా నేనొక నిరాకార ఆత్మను అనే స్పృహలోకి వెళ్లడమే ఈ ఎక్సర్సైజ్. ఓ, అలా స్పృహ వస్తే సెకండ్లో ఆ సమస్య భారం కింద పడిపోతుందన్నమాట. ఖచ్చితంగా మనసు ఏ బరువు లేకుండా తేలికగా మారిపోతుంది. వావ్! ఈ ఎక్సర్సైజ్ నిజంగా ప్రాక్టికల్గా అప్లై చేయగలిగితే అది ఎంతటి గేమ్ చేంజర్ అవుతుందో కదా. ఈ రోజుల్లో మనం ఆఫీస్ వర్క్, ఈఎంఐలు, టెన్షన్స్ అంటూ ఎంతో మానసిక ఒత్తిడిలో బతుకుతున్నాం. జస్ట్ ఇమాజిన్, మన బిజీ లైఫ్ మధ్యలో ఒక స్విచ్ ఆఫ్ బటన్ నొక్కినట్లుగా ఒక్క క్షణంలో మనసులోని అన్ని భారాలను వదిలేసి అలా తేలికగా మారగలిగే బలం మనందరికీ వస్తే జీవితాలు ఎలా ఉంటాయి? బహుశా ఆ గ్యాప్ని పూడ్చడానికి ఈ 1 సెకండ్ స్విచ్ ఆఫ్ అభ్యాసమే సరైన విరుగుడు కాగలదా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. అవును, మనమంతా దీనిపై కొద్దిసేపు లోతుగా ఆలోచించాలి. ప్రయత్నించి చూస్తే బహుశా మనందరి లోపల దాగి ఉన్న ఆ ఫరిష్తా స్థితి బయటకు వస్తుందేమో. సరే, ఇంతటి ఆసక్తికరమైన ఈ లోతైన విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు కృతజ్ఞతలు. మళ్ళీ కలుద్దాం.